మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం కాలాలు కళ్ళార చూసేరులే వసంతాలు లేచింది రోజుకే భరించాలి దూర తీరాలి నీ కోసమే ఏం చేసావు? పెట్టేశాను. లేదుగా. అయ్యో, నేను మీకు ముద్దు పెట్టాను మేడం. అరే లేదంటే నన్ను టచ్ కూడా చేయలేదు కదా. కావాలంటే చూడండి. నా స్వప్నమే ఇదెవరు? మీరేగా? ఆ? మరి మీకేగా ముద్దు పెట్టాను. ఆ? ఆ? అలా అయితే నేను కూడా నీకు ముద్దు పెడతాను. ఆ? ఏంటి? చెప్పండి, ఏమన్నారు? మళ్ళీ చెప్పండి. నేను నీకు ముద్దు పెడతాను. ఆ? పెట్టండి పెట్టండి. ఉమ్, ఉమ్. మై లిల్లీ ఓ మై లిల్లీ ప్రాణాన్ని అలిపేసి వెళ్ళిపో ఓ మై లిల్లీ ఓ మై గిఫ్ట్ ఇచ్చారుగా, విరిగింది మళ్ళీ డైరెక్ట్ గా పెడతారనుకున్నా. హలో, నువ్వెలా పెట్టావో నేను అలాగే పెట్టా. మేడం, ఆడపిల్లకి పర్మిషన్ లేకుండా ఫస్ట్ కిస్ ఇవ్వకూడదు. కానీ ఆడపిల్ల మగాడికి వితౌట్ పర్మిషన్ ఫస్ట్ కిస్ ఇవ్వచ్చంట. నేను ఎక్కడో చదివాను. అందుకే ఓసారి ఆ, ఆశ దోశ. ఇంకొంచెం తాగండి. ఆ? జానకి, అందరూ ఇక్కడే ఉన్నారా? అయితే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఆ, ఏంటక్క గుడ్ న్యూస్? మొన్న నువ్వు చెప్పావు కదా, సౌందర్యకి ఓ మంచి సంబంధం చూడమని. చాలా మంచి సంబంధం చూశాను జానకి. అవునా అక్క? ఆ అబ్బాయి ఎవరక్క? ఏ ఊరు? ఏం చేస్తూ ఉంటాడు? దుర్గ సంబంధం చూసిందంటే అది ఖచ్చితంగా గొప్ప సంబంధం అయి ఉంటుంది. ఏమ్మా, వాళ్ళ కుటుంబం గురించి అన్ని వివరాలు తెలుసుకున్నావా? అన్ని వివరాలు తెలుసుకున్నాను మావయ్య. చాలా మంచి సంబంధం. సౌందర్యకి ఈ పెళ్లి చేసేస్తే తను చాలా సంతోషంగా ఉంటుంది. తన జీవితం కూడా చాలా బాగుంటుంది. సౌందర్య, హా, పెద్దమ్మా, ఏంటి పెళ్లి సంబంధం అనగానే నీ వయసు పిల్లలు సిగ్గుపడతారు. నువ్వేంటి ఆలోచనలో పడ్డావు? అదేం లేదు పెద్దమ్మా. ఏం లేదు. ఏం లేదుగా? ఏం లేదు పెద్దమ్మా. అయితే సరే. మావయ్య, ఆ అబ్బాయి ఫోటో మీకు చూపిస్తాను. మీ అందరికీ నచ్చితే అప్పుడు సౌందర్యకి చూపిద్దాం. ఆ? పెద్దమ్మా, ఒక్క నిమిషం. ఏం సౌందర్య? పెద్దమ్మా, ఉమ్, నువ్వు నాకు చదువు నేర్పించినప్పుడు ఒక మాట చెప్పావు. భయపడే మనిషి సంతోషంగా బ్రతకలేడు, ధైర్యంగా ఉండేవాడి సంతోషాన్ని ఎవడు లాక్కోలేడు అన్నావు. ఉమ్. ఏ విషయంలోనైనా నిజాయితీగా ఉండే మనిషికి ధైర్యం అదే వస్తుంది అని చెప్పావు. ఇప్పుడు నేను ధైర్యంగా నిజం చెప్పకపోతే నీ మాటకి విలువ ఇచ్చినట్టు అవ్వదు.
మీ నుంచి నేర్చుకున్నదంతా వేస్ట్ అయిపోయినట్టు అవుతుంది. ఏంటో చెప్పు సౌందర్య. అరే చెప్పు. నేను ఓ అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయి ఎవరో కాదు, మన ఆఫీస్లో పనిచేస్తున్న చరణ్. నేను అతని అందం చూసో ఇంకో రకంగానో అట్రాక్ట్ అవ్వలేదు పెద్దమ్మా. నాది ఇన్ఫాక్చుయేషన్ కాదు, అతనిలోని మంచితనం, ఆ మంచితనం వెనక అమాయకత్వం, ఆ పక్కనే అతని తెలివి అన్నీ చూశాను, ఇష్టపడ్డాను. మీరు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కాబట్టి ముందొక్కసారి అతనితో మాట్లాడండి. అతన్ని కొన్ని రోజులు అబ్జర్వ్ చేయండి. నిజంగా అతను మీకు నచ్చలేదని చెప్తే నేనేం ఫైట్ చేయను, మీ మాటకే విలువిస్తాను, తలంచుకుంటాను. ఇది నా మనసులోని మాట. సౌందర్య, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. నీ మీద ఇష్టం, ప్రేమ ఇంకా పెరిగాయి. ఇంత ధైర్యంగా మాట్లాడినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నేను చూసిన సంబంధం కూడా ఎవరో కాదు, ఆ అబ్బాయి చరణే. పెద్దమ్మా, ఐ లవ్ యూ పెద్దమ్మా, ఐ లవ్ యూ సో మచ్. సరే సరే, నీ మనసు నేను తెలుసుకోలేనా? మొన్న చరణ్ ఇంటికి వెళ్ళినప్పుడే నేను నీలో మార్పుని కనిపెట్టాను. నీ ప్రేమ విషయం మొత్తం తెలుసుకున్నాను. చరణ్ గురించి కూడా పూర్తిగా తెలుసుకున్నాను. చందంటే ఎవరమ్మా? అదే మావయ్య, ఆ రోజు సౌందర్యని కాపాడి కోర్టుకి తీసుకొచ్చాడే తనే. ఓ ఆ అబ్బాయా, అతను చాలా మంచి కుర్రాడని నాకు అప్పుడే తెలిసిందక్కా. అక్క, అతను మంచి హైట్ ఉంటాడు కదా? ఎంత హైట్ ఉంటాడు? సౌందర్య పక్కన చాలా బాగుండుంటాడు. కాకపోతే అతను కొంచెం అమాయకంగా ఉంటాడు కదా? అవును, ఇవన్నీ నీకెలా తెలుసు? అన్ని చూసినట్టే చెప్తున్నావు. చిన్నప్పటి నుంచి చూపు లేకపోవడం వల్ల ఎదుట ఉన్నది మనిషి అయినా వస్తువైనా ఇంకేదైనా దానికి ఓ రూపం ఇచ్చి మనసుతో చూసుకుని అప్పుడు మాట్లాడడం అలవాటైపోయింది. మనిషి అయితే అతని ఆకారం, ప్రభావం అంతా ఊహించే మాట్లాడతానక్క. జానకి కళ్యాణరాముణ్ణి పెళ్లి చేసుకునే ముందు వాడిని వర్ణించి చెప్పి పెళ్లి చేసుకుందమ్మా. అవునా? అంతేకాదమ్మా, జానకి ఇంకో టాలెంట్ కూడా ఉంది. ఏంటది? తనకు మనిషి గురించి పూర్తిగా తెలిసిందంటే సేమ్ వాళ్ళలాగే మారి వాళ్ళలాగే మాట్లాడగలదు. వాళ్ళ గొంతుతోనే మాట్లాడగలదు. అంతెందుకు, విశాలాక్షి గురించి, రుద్ర గురించి తనకు బాగా తెలుసు గదా. తను సేమ్ టు సేమ్ వాళ్ళలాగే మాట్లాడగలదు. అవునా? అవునమ్మా. జానకి, ఓసారి చూపించమ్మా. అయ్యో మావయ్య, ఏయ్ జానకి, ఏం పర్వాలేదు, ఒకసారి చూపించు. ఏయ్ ఏయ్ జానకి, చంపేస్తాను. నోరు మూసుకొని పెట్టింది తిని పడుండు, లేదంటే ఏయ్, అచ్చం విశాలాక్షి చేసినట్టే అనిపించింది తెలుసా?
అందుకేనా నువ్వు మా ఇంట్లో అచ్చు నాలాగే నటించావు. నీలా నటించగలిగాను గాని నీలాగా నా కూతురు జీవితాన్ని బాగు చేయలేకపోయాను కదక్కా. జానకి, ఇప్పుడంతా బాగానే ఉంది కదా. సౌందర్యకి చరణ్ లాంటి మంచి అబ్బాయి భర్తగా వస్తే ఇంకంతా బాగుంటుంది. మరింక ఆలస్యం ఎందుకమ్మా? అంత మంచి అబ్బాయితో మన సౌందర్యకి పెళ్లి కుదిరిచేయి. లేదు మావయ్య, అప్పుడే కాదు. నేను చరణ్తో కొంచెం మాట్లాడాల్సిందుంది. అక్క, మన ఇంటికొచ్చే అల్లుడు గురించి మనం అనుకున్నది ఏంటి పెద్దమ్మావి? వాటి గురించి నేను చరణ్తో మాట్లాడతాను సౌందర్య. అతన్ని కొన్ని అడగాలి. అన్నిటికీ చరణ్ ఒప్పుకుంటే అప్పుడే ఈ సంబంధం ఖాయం అవుతుంది. అతను మీ అందరికీ నచ్చాడు కాబట్టి రేపే అతనితో మాట్లాడతాను. అక్క, మన ఇంటికొచ్చే అల్లుడు గురించి మనం అనుకున్నది. అమ్మకి నా పెళ్లి విషయంలో కండిషన్స్ ఉన్నాయా? ఏంటా కండిషన్స్? అంతా ఓకే అనుకుంటే అమ్మ ఇలా లింక్ పెట్టిందేంటి? దేవుడా, నా ఆశ తీరుస్తావు అనుకునే లోపు మళ్ళీ ఇలా లింక్ పెట్టావేంటి స్వామి? పోనీ అమ్మకి కండిషన్స్ ఉంటే ఉన్నాయిలే, అవన్నీ చరణ్ ఒప్పుకునేలా చెయ్యి ప్లీజ్. అబ్బా, వీడికి 100 ఏళ్ళు. ఏయ్, ఇప్పుడే నీ గురించి ఆలోచిస్తున్నాను. చూసారా మేడం, నాకు మీ మీద ఎంత ప్రేమ ఉందో? మీరు నా గురించి ఆలోచించారో లేదో నేనే ఫోన్ చేశాను. అలాగా? నేను నీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నానో తెలుసా? ఎందుకు మేడం? నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నీకు కొన్ని కండిషన్స్ ఉన్నాయంట. పెళ్ళా? మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? మనిద్దరికి పెళ్ళి? ఆహా, ఆ మాట ఎంత బాగుందో. అప్పుడే పెళ్లి వరకు వెళ్ళిపోయారా? అయినా మనం పెళ్లి చేసుకోవాలంటే ముందు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలిగా. వాళ్ళు ఒప్పుకోవాలంటే ముందు నువ్వు వాళ్ళ కండిషన్స్ ఒప్పుకోవాలి. మేడం, వాళ్ళు కండిషన్స్ పెట్టారా? అంటే మన విషయం వాళ్ళకి తెలిసిపోయిందా? తెలిసిపోయింది. తెలిసిపోయిందా? అబ్బా, నువ్వు అలా మరీ అమాయకపు బాలుల్లా ప్రతి మాటకి అలా సర్ప్రైజ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకు. అలాగే మేడం, ఇవ్వండి. మన విషయం తెలిసిపోవడంతో పాటు మా వాళ్ళంతా నిన్నే నాకిచ్చి చేద్దాం అనుకుంటున్నారు. మేడం, అదిగో. అబ్బా, లైఫ్ లో చాలా బిగ్ సర్ప్రైజ్ మ్యాటర్స్ ఇవే మేడం. వీటి కూడా సర్ప్రైజ్ అవ్వకపోతే ఎలా మేడం? సర్ప్రైజ్ అవ్వకుండా రేస్ గుర్రం మూవీలో ప్రకాష్ రాజ్ లాగా అని ఎక్స్ప్రెషన్స్ పెట్టమంటారా? మేడం, మీరలా పడి పడి నవ్వుతుంటే నాకు ఏదేదో అనిపిస్తోంది. ఏంటి అనిపించేది? దెబ్బలు పడతాయి. మరింత అందమైన యాపిల్ ఎదురుగా ఉంటే కొరకు తినాలనిపించదా ఏంటి? అంత క్యూట్ క్యూట్ నవ్వులు. అబ్బో, చాలా కష్టంగా ఉంది కంట్రోల్ చేసుకోవడం. అదే ఎదురుగా ఉంటే నిజంగా మీరు 2 బుగ్గల్ని కొరికేసేవాడిని. కొరుకుతావు, చెప్పానుగా దెబ్బలు పడతాయని. పెళ్ళయ్యే వరకు నో ముద్దుల్స్, నో కొర్కింగ్స్. సర్లే, ఇంతకీ వాట్ కండిషన్స్? ఆ కండిషన్స్ పెట్టింది ఎవరో తెలుసా? మీ అత్తగారు. వాట్? జానకి మేడం సా? ఆవిడ వెరీ సైలెంట్ అని యూ టోల్డ్. సైలెంటే.
ఆ సైలెంట్ మైండ్ లో ఇన్ని మ్యాటర్స్ రన్ అవుతున్నాయని నాకేం తెలుసు? సర్లే, ఆ కండిషన్స్ ఏంటో చెప్పండి. వై కంగారు? కృపయా రేపటి వరకు లైన్ మే బనే రహే. దయచేసి రేపటి వరకు లైన్ లో వేచి ఉండండి. రేపు ఆఫీస్ లో తెలుసుకోండి. ఆఫీస్లోనా? ఎవరు చెప్తారు? పెద్దమ్మ. ఏంటి, దుర్గా మేడమ్మా? ఎస్. అమ్మో, ఆవిడే డైరెక్ట్ గా రంగంలోకి దిగుతారా? దిగుతారా కాదు, ఆల్రెడీ దిగిపోయారు. ఆవిడే మన పెళ్లి మ్యాటర్ కదిపారు. ఆవిడ నిన్ను ఆల్రెడీ టెస్ట్ చేసి మరీ సెలెక్ట్ చేశారు. మీకేంటో సరదాగా ఆటలుగా ఉంది. నేనేమో మీ ఆలోచనతో నిద్ర పట్టక హ్యాపీగా కాసేపు మీతో మాట్లాడాలని ఫోన్ చేస్తే మీరేమో నన్ను టెన్షన్ పెట్టి అసలు నిద్రపోకుండా చేస్తున్నారు. నువ్వు టెన్షనే పడతావో నిద్రపోకుండా కింద మీద పడతావో నాకు అనవసరం. రేపు పెద్దమ్మ అడిగిన వాటన్నిటికీ టక 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 ఆన్సర్స్ చెప్పి సంబంధం ఖాయం చేసేయ్. లేదంటే ఏం చచ్చినా మీరు అడిగిన అవుట్పుట్ మీకు ఇచ్చేయాలంటారు. అంతేగా? బా, పక్కా బిజినెస్ మైండ్ మేడం ఇది. ఆయన మీకోసం ప్రాణాలకే తెగించేసిన వాణ్ణి. మీ పెద్దమ్మగారు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేనా? ఎక్స్క్యూజ్ మీ మేడం. రా చరణ్, రా. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మార్నింగ్. రమ్మన్నారంట? అదే ఒకటి అడగాలి. ఓ, ఆ డిపిఆర్ రెడీ అయిందా లేదా అని కదా మేడం? ఈవినింగ్ కల్లా రెడీ అయిపోతుంది మేడం. హలో, ఒక్క నిమిషం చరణ్. నేను అడగాలనుకుంది ఒఫీషియల్ మ్యాటర్స్ కాదు, పర్సనల్ మ్యాటర్. చెప్పండి మేడం. ముందు కూర్చో. పర్వాలేదు మేడం. నువ్వు కూర్చోపోతే నేనే నిలబడతాను. మేడం మేడం, మీరు లేవడం ఏంటి మేడం? నేనిప్పుడు యజమాని హోదాలో కాదు, కాబోయే పెద్దత్తగారి హోదాలో మాట్లాడదాం అనుకుంటున్నాను. మేడం, వచ్చి కూర్చో. నీకు సౌందర్యకి మధ్య ఉన్న ఇష్టం గురించి నాకు తెలిసింది. ఈరోజు నేను నిన్నిలా పిలిచి ఈ విషయం గురించి నీతో మాట్లాడతానని నీకు తెలుసని నాకు తెలుసు. మేడం, ఇష్టపడిన అమ్మాయి అబ్బాయి మధ్య ఎలాంటి విషయం దాగదని నాకు తెలీదా? సో డైరెక్ట్గా విషయానికొస్తాను. నీకు సౌందర్య గురించి, తన తల్లిదండ్రుల గురించి, తనింట్లో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ గురించి నీకు బాగా తెలుసు. సౌందర్యకి మాకు నీ గురించి, మీ ఇంట్లో విషయాల గురించి తెలుసు. అన్నీ తెలిసే మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. మీ ఇష్టాలు తెలిసి మేము ఆ ఇష్టాన్ని గౌరవించాలని నిర్ణయించుకున్నాం. మీ ఇద్దరికి పెళ్లి చేసి ఒకటి చేయాలనుకుంటున్నాం. నిజంగా ఇది జరిగితే నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్లో మా పెళ్లి చాలా గొప్ప ఇన్సిడెంట్గా మిగిలిపోతుంది మేడం. సౌందర్య గారు పెద్దింటి అమ్మాయిని తెలియక మొదటి చూపులోనే ప్రేమించాను. కానీ తనెవరో తెలిసాక కొంచెం భయంగా అనిపించింది మేడం. కానీ తన మీద ఇష్టం మాత్రం తగ్గలేదు మేడం. అనుకోకుండా తనకు కూడా నా మీద ఇష్టం ఉందని తెలిసాక నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది మేడం. ఇప్పుడు నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ మొదలైంది మేడం. నువ్వు కూర్చో, ఇట్స్ ఓకే. మీ పెళ్లికి మాకెవ్వరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కాని ఆ ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల జానకి ఒక కోరిక కోరుతోంది. అది కండిషన్ అనుకో, ఇంకేమైనా అనుకో, కానీ అది తప్పకుండా జరిగి తీరాలి. ఏంటో చెప్పండి మేడం. సౌందర్యతో నీ పెళ్లి జరిగాక నువ్వా ఇంటికి అల్లుడివి మాత్రమే కాదు, కొడుకువి కూడా అవుతావు. తప్పకుండా మేడం. నేను
సౌందర్య తల్లిదండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకుంటాను మేడం. ఉమ్. అంతేకాదు చరణ్, ప్రస్తుతం వాళ్ళున్న పరిస్థితుల్లో ఆ ఇంటి బాధ్యత మొత్తం నీ మీదే పడుతుంది. చిన్నప్పటి నుంచి అమ్మ తప్పించి ఇంకెవరూ లేరు మేడం. ఒక మామయ్యే మాకు పెద్ద దిక్కు. మామయ్యకేమైనా అమ్మకేమైనా నేనే చూసుకుంటాను. అలాగే ఇక్కడ కూడా మేడం. పెళ్ళయ్యాక ఆ ఇల్లు నాకు ఇంకో అమ్మిల్లు అవుతుందే గాని అత్తిల్లవ్వదు మేడం. ఉమ్. నువ్వందర్నీ సమానంగా చూసుకుంటావని నాకు తెలుసు. అందుకే నిన్ను ఈ మాట అడుగుతున్నాను. ఆ, ఏంటి మేడం? పెళ్ళయ్యాక నువ్వా ఇంటికి ఇల్లరికం రావాలి. నేనిల్లరికం రాలేను మేడం. చరణ్, సౌందర్య కోసం నేను మా అమ్మను వదిలేసి ఇల్లరికం రాలేను మేడం. సారీ మేడం. ఒక్క నిమిషం చరణ్. చరణ్, ఒక్క మాట అడుగుతాను. నీకు సౌందర్య ప్రేమెక్కువా, మీ అమ్మ ప్రేమెక్కువా? సౌందర్య ప్రేమ పుట్టి కొద్ది రోజులే అవుతుంది. కానీ మా అమ్మ ప్రేమ నేను పుట్టడంతోనే పుట్టింది.